ప్రకాశం బ్యారేజ్ కూల్చివేతకు భారీ కుట్ర జరిగిందా? ఈ ఘటన ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుంటోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే, జగన్ మెడకు ప్రకాశం బ్యారేజ్ కుట్ర. ప్రకాశం బ్యారేజ్ కూల్చివేతకు కుట్ర జరిగిందా? లక్షలాది మందిని చంపాలన్నదే వారి టార్గెటా? ఇప్పుడు ఇదే ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల వచ్చిన వరదల టైంలో ప్రకాశం బ్యారేజీని భారీ బోట్లు ఢీ కొట్టడం సంచలనంగా మారింది. దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు అధికార కూటమి నేతలు. అయితే లేటెస్ట్ గా జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి లోకేష్. లక్షల మంది జనాన్ని చంపాలని జగన్ కుట్ర చేశారని అదిప్పుడు బయటపడిందంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఆయన. ఐరన్ బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేయాలని విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా జగన్ కుట్ర చేశారని ఆరోపించారు లోకేష్. ఈ ప్లాన్ ను వైసీపీ నేతలు తలసల రఘురాం, నందిగం సురేష్ అమలు చేశారని విమర్శించారు. తమ కుట్రలు బయటపడకుండా వరద ముప్పుకు ప్రభుత్వమే కారణమని జగన్ ముఠా విష ప్రచారం చేస్తోందని లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అయితే ఈ కేసు చివరకు జగన్ మెడకే చుట్టుకునేలా కనిపిస్తోందంటున్నారు టీడీపీ నేతలు. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తినప్పుడు ఎగువ నుంచి 5 బోట్లు కొట్టుకొచ్చాయి. అందులో 3 బోట్లు వైసీపీ రంగులతో ఉన్నాయి. ఒక్కొక్క బోటు 40 టన్నుల బరువున్న 3 బోట్లను కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్కు పంపారని ధ్వజమెత్తుతున్నారు టీడీపీ నేతలు. బోట్లు కౌంటర్ వెయిట్స్ ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని అంటున్నారు. అయితే మొత్తం 5 బోట్లలో 2 బోట్లు మునిగిపోయాయని, మరో 3 బోట్లు బ్యారేజీ కౌంటర్ వెయిట్స్ కు తగలడంతో అవి ధ్వంసమయ్యాయి. గేట్లను తాకి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు టీడీపీ నేతలు. ఈ బోట్ల ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీస్ శాఖ వెంటనే స్పందించింది. ఈ బోట్ల యజమానులు ఎవరు? గతంలో ఈ బోట్లు ఎందుకు వాడారు? ఎందుకు ఇలా వరదలో కొట్టుకుపోయేలా వదిలేశారు అన్నదానిపై సమగ్ర నివేదిక ఇచ్చారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న తలసిల రఘురాం అనుచరులైన ఉషాద్రి, కోమటి రామ్మోహన్ అనే వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఆ బోట్లు వారివేనని తేల్చారు. ఎంత వివాదం జరుగుతున్నా కూడా పోలీసులు గుర్తించేదాకా ఆ బోట్లు తమవేనని వాళ్లు ఎందుకు ముందుకు రాలేదన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎప్పుడూ ఉద్దండరాయుని పాలెం దగ్గర ఉండే బోట్లను వరద సమయంలో గొల్లపూడి దగ్గర ఉంచినట్టు గుర్తించారు. అక్కడ పెట్టినప్పుడు తలసల రఘురాం కూడా వచ్చి పరిశీలించారని పోలీసులు గుర్తించారు. అంటే ఆ బోట్లను ఉద్దేశపూర్వకంగానే వరదల్లో వదలడానికే ఏర్పాట్లు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 2 నిందితుల్ని అరెస్టు చేసిన తర్వాత టీడీపీ నేతలు నేరుగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారిది దేశద్రోహమని, 10 లక్షల మందిని చంపేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు. బోట్లతో ప్రకాశం బ్యారేజీకి డ్యామేజ్ అయ్యేలా చేయాలని జగన్ సజ్జలకు ఫోన్ చేశారని, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బాధ్యతలను తలసల రఘురాంతో పాటు నందిగం సురేష్ కు ఇచ్చారని అంటున్నారు. ఈ మేరకు వారి మధ్య వాట్సాప్ కాల్స్ కూడా జరిగాయని వాదిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే త్వరలో పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. పూర్తి సాక్ష్యాలతో కేసులు నమోదు చేసే అవకాశాలైతే ఉన్నాయి. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు దాన్ని అదునుగా చేసుకుని మరో భారీ కుట్రకు ప్లాన్ చేయటం అత్యంత దారుణమైన విషయం. ఇక ఇప్పటికే జగన్ సీఎం గా ఉన్న సమయంలో జరిగిన అవినీతి, అవకతవకల విషయంలో అనేక విచారణలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు చేసిన కుట్రలో ఎవరి పాత్ర ఉందో నిజాలు నిగ్గు తేలుస్తారని, ఇందులో జగన్ పాత్రను వెలికి తీస్తారని చెబుతున్నారు టీడీపీ నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.